నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ లో పెరిగిన నీటి మట్టం. దోబోచులాడుకుంటున్న అనకాపల్లి మైన్స్ అండ్ రెవెన్యూ అధికారులు. అప్పలసూరి ఆధ్వర్యంలో గ్రామంలో విరాళాలు సేకరించి సుమారు 1,05,200 రూపాయలు అందించారు. విద్యార్థులను తీసుకుని పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ లోని పెరిగినటువంటి నీటి మట్టం. రిజర్వాయర్ నీటి మట్టం 60 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 59 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ అధికారులు అప్రమత్తమై రిజర్వాయర్ లో ఒక గేటును అడుగెత్తారు. దోబోచులాడుకుంటున్న అనకాపల్లి మైన్స్ అండ్ రెవెన్యూ అధికారులు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తమ్మాయిపేట రెవెన్యూ పరిధిలోని 66/67 సర్వే నంబర్లోని యథేచ్ఛగా మట్టి తవ్వకాలు. ఈ మట్టి తవ్వకం గురించి రెవెన్యూ వారిని వివరణ కోరగా డిప్యూటీ తహసీల్దార్ మాకు సంబంధం లేదు అంటూ, ఇది మా పరిధిలోకి రాదు, మైన్స్ పరిధిలో అంటూ దాటవేట సమాధానంతో తప్పించుకున్నారు. అలాగే మైన్స్ వారిని వివరణ కోరగా ఇది రెవెన్యూ పరిధి, మాకు సంబంధం లేదు అంటూ ఒకరి మీద ఒకరు దోబోచులాడుకుంటూ పర్యావరణానికి హాని కలిగించే వారికి అండగా నిలుస్తున్నారు. భూమి యజమాని అధికారులు అండదండలతోటి పనిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మానవతా దృక్పథంతో గాని ఇతరులకు గాని సహాయ సహకారాలు అందించడంలో గాని నగర సగర సంఘం ఎప్పుడు ముందుంటుందని దుర్గానగర్ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి అన్నారు. ఈ మేరకు 71వ వార్డు దుర్గానగర్ లో నివాసం ఉంటున్న నక్క అన్నవరం అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో దుర్గానగర్ యువత మరియు ఆకుల అప్పలసూరి ఆధ్వర్యంలో గ్రామంలోని విరాళాలు సేకరించి సుమారుగా 1,05,200 రూపాయల వరకు అందించారు. ఈ సందర్భంగా ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని జీవితం వ్యర్థమని, ఎంత డబ్బు సంపాదించినా దానికి ఫలితం ఉండదు అన్నారు. మా గ్రామ యువకులు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మా యువకులను చూస్తుంటే అని. అలాగే ఇక మీరు కూడా వీరు కాక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, వీరికి ఎప్పుడు నా సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. గత సంవత్సరం రోజులుగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని ఆదుకోవాలని కోరారు. ఇతరులకు సేవ చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కూడా మేలు చేస్తాడు అన్నారు. ఈ కార్యక్రమంలోని అన్నవరం లక్ష్మణ్, నూకరాజు, లోబరాజు, కనకయ్య, వెంకటేష్ మరియు నగర సంఘం సగర సంఘం సభ్యులు, గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవరాత్రులు చేస్తూ మా యూత్ కుర్రాలు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా చాలా చక్కగా ఈ పండగ చేస్తూ, అనుకోకుండా ఒక సగరాలనే కుర్రాడికి చెప్పుకోలేని బాధ, ఊహించలేనంత కష్టం వచ్చింది. ఈ కష్టానికి మరి ఆ సగర కుర్రస్తులు కావచ్చు, ఇరుగు పొరుగు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఆ పక్కింటి వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్క మనిషి ఆ కష్టం తెలిసిన తర్వాత ఎవరు తోసిన సాయం వాళ్ళు చేశారు. మానవత్వం అంటే ఎదట మనిషి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం అనేదే మానవత్వం. అలాగే ఈ సగర కులస్తులందరూ కూడా వాళ్ళు సాయం చేస్తూ డోర్ టు డోర్ తిరిగి చాలా మంది దగ్గర ఈ రూపాయి తీసుకొచ్చారు. 1,05,200 రూపాయలు మరి అందరూ ఇవ్వడం జరిగింది. మరి అందుచేత ఈ అన్నవరమైన కుర్రవాడికి ఆ పరమేశ్వరుడు మనసు ధైర్యం ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం బతికున్నాం, ఎదటి మంచి కష్టాన్ని కూడా చూడలేనప్పుడు మన జన్మం వృధా. అందుచేత దయించి ఇంకా ఎవరైనా మనసున్న మహారాజులు ఆ కుటుంబానికి
సాయం చేసి చాలా సంతోషమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రులకి మీరే మిత్రులు కూడా ఎప్పుడు కూడా మీరు ఇలాగ వచ్చి సమాజంలో ప్రజలకి ఈ కష్టాన్ని తెలియాలంటే ఇది ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఊర్లో పెద్ద ఎంత కష్టం వచ్చినా పక్కన అందరూ సాయం చేసుకోగలిగితే ఎంత కష్టమైనా చిన్నది అవుద్ది కాబట్టి అందుచేత ఇది ఊరు వాడ వెళ్ళి ఏదైనా ఊర్లో ఇలాంటి కష్టం వస్తే ఆ గ్రామస్తులు ఆ కష్టాన్ని ఆదుకొని ఆ కుటుంబాన్ని ఆదుకుంటే మరి మానవ జన్మని మనం ఎత్తినందుకు మరి జన్మ ధన్యం అవుద్ది కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కష్టం వస్తే ఏ గ్రామస్తులైనా అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా యువనోళ్ళు ఎవరైనా ఉండి ఇవ్వాలనుకుంటే మరి వాళ్ళు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జుజ్జూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీగా గత 25 సంవత్సరముల నుండి పనిచేస్తున్న జాన్బీ అనే ఆమెను తొలగించడానికి ఖండించిన సిఐటియు నాయకులు జుజ్జూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీగా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి జాన్బీ అనే ఆమెను విధుల నుంచి తొలగించడంపై సిఐటియు నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో గత 25 సంవత్సరముల నుండి మధ్యాహ్న భోజనం ఏజెన్సీగా పనిచేస్తున్న జాన్బీని టీడీపీ నాయకులు కుమ్మక్కై విధుల నుంచి తొలగించారని సిఐటియు నాయకురాలు కమలం మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాన్బీని తక్షణమే విధులలోనికి తీసుకోకపోతే మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకొని పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులను తీసుకుని పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. కేవలం టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. జాన్బీని విధుల్లోకి తీసుకోకపోతే వైసీపీకి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో డాక్టర్ కాదంబరి జాత్వాని కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 192, 211, 218, 220, 354D, 467, 420, 469, 471 R/W, 120B సెక్షన్లతో పాటు 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు. ఒక పోలీస్ అధికారి అప్రూవల్గా మారటంతో మిగతా అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకుచెర్ల మండల కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ రోడ్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి నిర్విరామంగా వినాయక చవితి
ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మరింత వైభవోపేతంగా ఆధ్యాత్మికంగా వినాయక చవితిని ఉత్సవాన్ని కొనియాడుతున్నారు. ప్రతిరోజు ప్రత్యేక వ్యక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి కంచుకచెర్ల ఏఎస్ఐ మంగ్యర్ నాయక్, పంచాయతీరాజ్ ఏఈ టీవీ రవికుమార్, కంచుకచెర్ల పట్టణంలో సంస్కృతి విద్యా సంస్థల చైర్మన్ పొంగునూరి రమేష్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन। ओम शतमानं भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमिति शतं दीर्घमायुः धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमाय मनोवाञ्छितभीष्टदा फलसिद्धिरस्तु महागणपतिदेवता सम्पूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। అదే కదా సడన్ గా రమ్మన్నమా అంటున్నారంటే నేను ఎందుకు అనుకున్నాను, మందికి చూసి వెళ్ళొచ్చాను అనుకున్నాను నేను. जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లో పెరిగిన నీటి మట్టం. దోబోచులాడుకుంటున్న అనకాపల్లి మైన్స్ అండ్ రెవెన్యూ అధికారులు. అప్పలసూరి ఆధ్వర్యంలో గ్రామంలో విరాళాలు సేకరించి సుమారు 1,05,200 రూపాయలు అందించారు. విద్యార్థులను తీసుకుని పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ ఛానల్.